ఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర రూపం దాల్చడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గత 4 రోజుల నుంచి చూసినట్లయితే కనుక మరి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతా ఉన్నాయి. ముఖ్యంగా కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే కనుక ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ కూడా మరి జలమయమైనటువంటి పరిస్థితి. మరి ఇళ్లలోకి నీరు చేరి జల దిగ్బంధంలో మరి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇక జయశంకర్ జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మరి ఏదైతే 2 రోజుల పాటు కూడా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా మరి అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి మరి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మరి తరలించేటటువంటి ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే మరి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసాము జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 2-3 రోజులుగా కూడా మరి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే చెరువులకు సంబంధించి జలకళ సంపాదించింది. అదేవిధంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మరి భారీగా వరద నీరు చేరింది. గోదావరి ఉగ్రరూపం దాల్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక గణపురం చెరువు కూడా భారీగా వరద పోటెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే కనుక గణపురం మండలం మోరంచపల్లి వాగుకు సంబంధించి ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను అలర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే వాగుకు సంబంధించినటువంటి వరద ఉధృతిని కూడా మరి తెలుసుకున్నటువంటి నేపథ్యంలో మరి అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు మరి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళను సమన్వయపరుస్తూ ఉన్నారు. సో భారీ వర్షాల నేపథ్యంలో మరి అధికారులు కూడా అలర్ట్ ఉండాలి. అదేవిధంగా ప్రజలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ ఇప్పటికే కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మోరంచవాగుకు సంబంధించి మరి గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని మనం చూసాము. గత సంవత్సరంన్నర క్రితం ఏదైతే 2 సంవత్సరాల క్రితం చూసినటువంటి ఏదైతే వర్షపాతం నేపథ్యంలో మరి మోరంచవాగు మరి ఉగ్రరూపం దాల్చడంతో మరి ఎగువన ఉన్నటువంటి చెరువుకు సంబంధించినటువంటి కట్ట కూడా తెగిపోయినటువంటి నేపథ్యంలో మరి ఆ వరద కూడా మరి మోరంచపల్లి వాగుకు సంబంధించి మరి ఆ 2 కూడా మోరంచపల్లి వాగును మరి ఎక్కువగా ఉధృతి రూపం దాల్చి మొత్తానికైతే మోరంచపల్లిని మరి చుట్టుముట్టినటువంటి పరిస్థితి మరి మనం చూసాము. ముఖ్యంగా ప్రజలు కావచ్చు, మరి ఆస్తి నష్టం కావచ్చు, అదేవిధంగా మరి మరణించడం కూడా జరిగింది కొంతమంది. ఇట్లా మరి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు మరి ఇప్పటికే మరి ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మోరంచపల్లి వాగుకు మరి మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కూడా మరి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో అత్యవసరం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తరలించేటటువంటి ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు కలెక్టర్ రాహుల్ శర్మ, మరోవైపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా మరి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మరి భూపాలపల్లికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మరి దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భారీ వర్షాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాగులు పొంగి పొరలేటటువంటి పరిస్థితుల్లో మరి ఎప్పటికప్పుడు మరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే మరి అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి భూపాలపల్లికి సంబంధించి సింగరేణి ఏరియాకు సంబంధించినటువంటి బొగ్గు అనేది కీలకంగా ఉంటుంది, బొగ్గు ఉత్పత్తి. సో బొగ్గు ఉత్పత్తికి కూడా ఆటంకం కలిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇప్పటికే చూసినట్లయితే కనుక మరి కలెక్టర్ రాహుల్ శర్మ, మరోవైపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎప్పటికప్పుడు మరి పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అయితే మరి అలర్ట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే మరి అధికారులను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎప్పటికప్పుడు మరి సమీక్ష నిర్వహిస్తూ వాళ్లకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.